إن الحمد لله نحمده ونستعينه ونستغفره ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا. من يهده الله فلا مضل له ومن يضلل فلا هادي له، وأشهد أن لا إله إلا الله وحده لا شريك له، وأشهد أن محمدا عبده ورسوله. أما بعد، فإن خير الحديث كتاب الله، وخير الهدي هدي محمد صلى الله عليه وسلم، وشر الأمور محدثاتها، وكل محدثة بدعة، وكل بدعة ضلالة، وكل ضلالة في النار. فأعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. يا أيها الذين آمنوا اتقوا الله حق تقاته ولا تموتن إلا وأنتم مسلمون. يا أيها الناس اتقوا ربكم الذي خلقكم من نفس واحدة وخلق منها زوجها وبث منهما رجالا كثيرا ونساء، واتقوا الله الذي تساءلون به والأرحام إن الله كان عليكم رقيبا. يا أيها الذين آمنوا اتقوا الله وقولوا قولا سديدا يصلح لكم أعمالكم ويغفر لكم ذنوبكم، ومن يطع الله ورسوله فقد فاز فوزا عظيما. وقال تعالى في موضع آخر: وقضى ربك ألا تعبدوا إلا إياه وبالوالدين إحسانا. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, పాలకుడు, పోషకుడు, తీర్పు దినానికి యజమాని, సర్వలోకాల సృష్టికర్త అయిన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పేరుతో ప్రారంభిస్తున్నాను. సకల స్తోత్రాలు, సమస్త పొగడతలన్నీ అల్లాహ్కు మాత్రమే శోభిస్తాయి. అల్లాహ్ యొక్క శాంతి శుభాలు మన మహనీయ మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంపై, వారి సహచరులపై, వారి కుటుంబీకులపై కురియుగాక. ఆమీన్. ప్రియ ధార్మిక సోదర సోదరిమణులారా, మానవుడు ఈ ప్రాపంచిక జీవితంలో అడుగుపెట్టిన తర్వాత మొట్టమొదటిగా తల్లిదండ్రుల ప్రేమను అనుభవిస్తాడు. పసిపిల్లవాడు పుట్టగానే ప్రారంభం నుండి ఎక్కువగా అమితంగా తల్లి ప్రేమను అనుభవిస్తాడు. ఆ పసిపిల్లవాడికి తల్లిదండ్రుల ప్రేమ చిన్నప్పటి నుండి ఎక్కువగా ప్రాప్తమవుతుంది. సోదర మహాశివులారా, తల్లిదండ్రులు ఏ విధంగానైతే పిల్లల్ని ప్రేమిస్తారో, ప్రేమ అనురాగంతో పెంచుతారో, ప్రేమ అనురాగంతో పోషిస్తారో, జాగ్రత్తగా చూసుకుంటారో, ఎలాంటి కష్టం వచ్చినా, ఎలాంటి బాధ వచ్చినా, ఎలాంటి సమస్య వచ్చినా తోడుగా ఉంటారు తల్లిదండ్రులు. అవునా కాదా? అయితే చిన్నప్పటి నుండి ఒక గొప్ప స్థాయికి చేరుకున్నంత వరకు తల్లిదండ్రులు మన కోసం ఎంతో సేవ చేస్తున్నారు. అల్హమ్దులిల్లా. మరి వారు చిన్నప్పటి నుండి మనకి ఎదిగిన వరకు, మంచి స్థాయికి చేరుకున్నంత వరకు వారు అంతా సేవ చేస్తున్నారు. అయితే తిరిగి మనము రిటర్న్ ఏమిస్తున్నాము? ఎప్పుడైనా ఆలోచించారా? అయితే ఇస్లాం ధర్మం సత్యమైన ధర్మం. ఇందులో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తల్లిదండ్రుల హక్కులు ఉన్నాయని ప్రస్తావించాడు. వఖదా రబ్బుక అల్లా తఅబుదు ఇల్లా ఇయ్యాహు వబిల్ వాలిదైని ఇహ్సానా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా
దివ్య ఖురాన్ గ్రంథంలో సూరా బనీ ఇస్రాయిల్లో ఈ విధంగా ప్రస్తావిస్తున్నాడు, వఖదా రబ్బుక అల్లా తఅబుదు ఇల్లా ఇయ్యా. నీ ప్రభు స్పష్టంగా ఆజ్ఞాపించాడు. ఆ ఆజ్ఞ ఏమిటి? మీరు నన్ను మాత్రమే ఆరాధించండి, దేవుని ఏకత్వం పైన దృఢంగా నమ్మండి, తౌహీద్ పైన స్థిరత్వంగా జీవితం గడపండి, ఆరాధనలన్నీ నా కోసమే చేయండి, దైవ ప్రసన్నత సాధన కోసం దైవ భీతితో దైవ ప్రవక్త నేర్పించిన పద్ధతిలో ఆరాధించండి. నా ఆరాధించే సమయంలో ఎవరిని సాటి కల్పించకండి, షిర్క్ చేయకండి, బహుదైవారాధన యొక్క దరిదాపులకి వెళ్ళకండి, షిర్క్ యొక్క జోలికి వెళ్ళకండి, తౌహీద్ పై జీవితం గడపండి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆజ్ఞాపించాడు. తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, వబిల్ వాలిదైని ఇహ్సానా. ఓ ప్రజల్లారా, ఎప్పుడైతే అల్లాహ్ హక్కు ఏంటి? నిజ దైవారాధన. అల్లాహ్ హక్కు అల్లాహకి ఇచ్చిన తర్వాత దైవదాసుల హక్కులలో ఉత్తమమైన వారు తల్లిదండ్రులు. వారి హక్కులను నిర్వర్తించండి, తల్లిదండ్రుల హక్కులు వారికి ఇవ్వండి, తల్లిదండ్రుల పట్ల ఉత్తమంగా వ్యవహరించండి, రెస్పెక్ట్ ఇవ్వండి, ప్రేమ అనురాగంతో మెలగండి, కేర్ తీసుకోండి. వారు వృద్ధాప్యంలో చేరుకున్న తర్వాత ఏ విధంగా అయితే మిమ్మల్ని మీరు పసిగా ఉన్నప్పుడు చిన్నతనంలో ఏ విధంగా అయితే పోషించారో, ఎంత జాగ్రత్తగా చూసుకున్నారో, వారు వృద్ధాప్యం సమయంలో మీరు వారిని చిన్నపిల్లల్లా వ్యవహరించండి. అలాగే వారితో ప్రేమ అనురాగంతో జాగ్రత్తగా చూసుకోండి, ఉత్తమంగా వ్యవహరించండి. సోదర మహాశులారా, సూరా బనీ ఇస్రాయిల్ యొక్క ఈ వాక్యం 2 మెసేజ్లు ఇచ్చాయి మనకి, 2 సందేశాలు ఉన్నాయి. ఒక సందేశం ఏమిటంటే నిజ దైవారాధన, తౌహీద్. దానితో పాటుగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దైవదాసుల హక్కులలో ఉత్తమమైన హక్కు తల్లిదండ్రుల హక్కు అని తెలియపరిచాడు. అంటే దైవ ఆరాధన తర్వాత తల్లిదండ్రుల సేవా ప్రస్తావన వచ్చింది. అంటే తల్లిదండ్రుల సేవ యొక్క ప్రస్తావన రావడం ఎంత ప్రాముఖ్యతమైన కార్యం అని తెలుస్తుంది. సోదర మహాశివులారా, దైవ ఆరాధన తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీ తల్లిదండ్రులతో, మీ పేరెంట్స్తో మీరు మంచిగా మెలగాలి, మీ పేరెంట్స్కి విధేయులుగా ఉండాలి, పేరెంట్స్ మాట వినాలి, పేరెంట్స్ చెప్పినట్టు ఉండాలి, తల్లిదండ్రుల సేవ చేయాలి, వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి, వారి కేర్ తీసుకోవాలి, గౌరవ మర్యాదలు ఇవ్వాలి, ప్రేమ అనురాగంతో మెలగాలి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియపరుస్తున్నారు. ఒకే వాక్యంలో తౌహీద్ తర్వాత తల్లిదండ్రుల సేవ ప్రస్తావన వచ్చిందంటే ఇది ఎంత గొప్ప కార్యమో, ఎంత మహోన్నతమైన కార్యమో తెలుస్తుంది. సుబ్హానల్లాహ్. సోదర మహాశివులారా, అయితే తల్లిదండ్రుల హక్కులు ఏమున్నాయి అని మనం తెలుసుకుంటే ఖురాన్ హదీస్ వెలుగులో తల్లిదండ్రుల మొట్టమొదటి హక్కు, వారిని మనము వారి మనస్సుకి బాధ పెట్టకూడదు, తల్లిదండ్రులను ఏడిపించకూడదు. మన మాటల వల్ల, మన చేతుల వల్ల తల్లిదండ్రులకి ఎలాంటి బాధ కలగకూడదు. మా మాట తీరు వల్ల తల్లిదండ్రులకు బాధ కలగకూడదు. ఇది మొట్టమొదటి హక్కు. మాట్లాడితే సూటిగా మాట్లాడాలి, నెమ్మదిగా మాట్లాడాలి, మృదువ వైఖరి అవలంబించాలి, సాఫ్ట్నెస్గా డీల్ చేయాలి, హార్ష్గా డీల్ చేయకూడదు, చాలా ప్రేమ అనురాగంతో మాట్లాడాలి, నెమ్మదిగా మాట్లాడాలి, తల్లిదండ్రుల ముందు బిగ్గరగా మాట్లాడకూడదు, అరుస్తూ మాట్లాడకూడదు, ప్రేమగా మాట్లాడాలి. ఏ విధంగా అయితే చిన్నతనంలో మనతో ముద్దులా మాట్లాడారో ఆ విధంగా వారితో ప్రేమగా మాట్లాడాలి.
అబ్దుల్లా బిన్ అమర్ రదియల్లాహు అన్హుమా అంటున్నారు, ఒక వ్యక్తి వచ్చి మహాప్రత సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గర ఈ విధంగా అన్నారు, ఓ ప్రవక్త, నేను హిజ్రత్ చేయాలని మీరు నాకు అనుమతి ఇవ్వండి అని బయాత్ తీసుకోవడానికి వచ్చాను. మీరు అనుమతి ఇస్తే నేను హిజ్రత్ చెయ్యాలి, వలసపోయి నా ఊరు నుండి మీ దగ్గరికి వచ్చేయాలి, మీ తోడుగా నేను బతకాలి. అయితే నేను హిజ్రత్ చేయడానికి సిద్ధమైనప్పుడు వస్తుండగా తల్లిదండ్రులను వదిలేసి వచ్చానండి. అయితే తల్లిదండ్రులను వదిలేసి వచ్చాను కదా, వారు ఏడుస్తున్నారు. నేను వస్తున్నప్పుడు వారిని వదిలేసి వచ్చేసాను కదా, తల్లిదండ్రులను వదిలేసి వలసపోయి వచ్చాను కదా, మైగ్రేట్ అయ్యాను కదా, ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి చేంజ్ అవ్వడం వల్ల తల్లిదండ్రులు నేను వారిని వదిలేసి వచ్చానని వారు బాధపడుతూ ఏడుస్తూ ఉండగా నేను చూసి వచ్చాను ప్రవక్త గారు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సమాధానం ఇచ్చారు, హిజ్రత్ చేయడానికి అనుమతి ఇవ్వలేదు. ఏమని ఇచ్చారు చూడండి, ఇర్జా అలైహిమా, మీరు మీ తల్లిదండ్రుల దగ్గర వెళ్ళండి, వారిని నవ్వించండి. ఏ విధంగా అయితే ఏడుస్తూ అలా వదిలేసి వచ్చేసారో ఇప్పుడు వెళ్ళండి, వారిని నవ్వించండి, వారి తోడుగానే ఉండండి, హిజ్రత్ చేయాల్సిన అవసరం లేదు. చూసారా, హిజ్రత్ అనేది కూడా దైవ ఆజ్ఞాది. అయితే అక్కడ ఆ సిట్యువేషన్లో, ఆ పరిస్థితిలో ఇతనికి తల్లిదండ్రులకు ఇతనంటే చాలా ఇష్టము, అక్కడ అవసరం, పరిస్థితి ఎలా ఉంది, సిట్యువేషన్ ఎలా ఉంది. ఒకవైపు హిజ్రత్ చేయాలి, ఒకవైపు తల్లిదండ్రుల సేవ చేయాలి. ప్రవక్త గారు తల్లిదండ్రుల సేవ చెయ్యయ్యా అన్నారు. రెండు ముఖ్యమైన కార్యమే. కాకపోతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మరియు దైవ ప్రవక్త ఇచ్చిన ప్రాముఖ్యత దేనికి? తల్లిదండ్రులకు సేవ యొక్క ప్రాముఖ్యత ఇచ్చారు. వెళ్ళి తల్లిదండ్రుల దగ్గర వెళ్ళండి, వారిని నవ్విస్తూ, వారి తోడుగా, వారిని సహకరిస్తూ, వారిని సహాయపడుతూ, వారిని కేర్ తీసుకోండి, అక్కడే ఉండండి అన్నారు. అదేవిధంగా తల్లిదండ్రుల యొక్క హక్కులలో ఒక హక్కు ఏమిటంటే, మనం ఏదైనా చేయడానికి సిద్ధమవుతున్నప్పుడు తల్లిదండ్రులతో మషవరా చేయాలి, డిస్కషన్ చేయాలి, అనుమతి తీసుకోవాలి. తల్లిదండ్రులు ఒప్పుకుంటే ఆ పని చేయాలి. తల్లిదండ్రులు ఆ పని చేయమని ఒప్పుకుంటే ఆ పని చేయాలి. తల్లిదండ్రుల అనుమతి తీసుకోవాలి. ఏ కార్యం చేయాలన్నా, మొదలు పెట్టాలన్నా, ప్రారంభించాలన్నా ముందుగా తల్లిదండ్రులతో డిస్కషన్ పెట్టి మషవరా చేసి, వారు ఏదైతే మంచి సలహాలు ఇస్తారో దానిపై అమలు చేయాలి. వారి అనుమతి తీసుకున్న తర్వాత ఆ పని మొదలు పెట్టాలి. సోదర మహర్షులారా, కానీ ఈ హక్కులు మనం ఇస్తున్నామా తల్లిదండ్రులకు? నేటి కాలంలో మనం చూసుకుంటే ఇప్పుడున్న జనరేషన్ యూత్, ఎస్పెషల్లీ ఎవరైతే యవ్వనంలో ఉన్నారో యువకులు, యువతి, తల్లిదండ్రులకు ఈ హక్కు ఇస్తున్నారా? ప్రతి విషయం తల్లిదండ్రులతో షేర్ చేస్తున్నారా? ఎదిగిపోయారు కదా, పెద్దవారైపోయారు కదా, వారి ఇష్టం ఇంకా నువ్వు నాకు చెప్పడానికి వీల్లేదు, నేను ఎదిగిపోయాను, యూనివర్సిటీలో చదువుకుంటున్నాను, సాఫ్ట్వేర్ ఇంజనీర్, నేను సాఫ్ట్వేర్ కంపెనీలో యాజ్ ఏ ఎంప్లాయీ పనిచేస్తున్నాను, నువ్వు నాకు చెప్పేది ఏమిటి అని మనము తిరిగి మాట్లాడతాం. రివర్స్ క్వశ్చన్ వేస్తున్నాం. తల్లిదండ్రులు యువకులతో భయపడుతున్నారండి. ఆ దౌర్భాగ్యమైన పరిస్థితిలో జీవితం గడుపుతున్నాం. తల్లిదండ్రులు మా వ్యవహారాన్ని చూసి భయపడుతున్నారు, కుంగిపోతున్నారు. అయ్యి బాబు ఏం చేసేస్తాడు ఏంటో భయం వేస్తుంది. ఎవరికి? తల్లిదండ్రులకు. ఎవరి భయము? సంతాన భయం. అల్లాహ్ సమక్షంలో మనం ఏం జవాబిస్తామండి? మన కార్యం వలన, మన వ్యవహారం వల్ల తల్లిదండ్రులు భయపడుతున్నారు. అల్లాహు అక్బర్. దీనికన్నా దౌర్భాగ్యమైన పరిస్థితి ఏదీ లేదు. కానీ అలాంటి పరిస్థితులు మనము రోజు రోజుకి చూస్తున్నాం.
సొసైటీలో తల్లిదండ్రులు ఏడుస్తూ వస్తారు మన దగ్గరికి, గురువుగారు ఇలా జరుగుతుందండి, మా అమ్మాయి మా మాట వినట్లేదు, మా అబ్బాయి నా మాట వినట్లేదు. ఈ పరిస్థితులు ఉన్నాయి. దయచేసి ఎవరైతే యువకులు ఉన్నారో ముఖ్యంగా తల్లిదండ్రుల మాట వినండి. మీరు ఏం చేయాలన్నా తల్లిదండ్రులను దుఃఖించకండి. మీ చేసే పని వల్ల తల్లిదండ్రులకు బాధ కలగకూడదు. మీరు ఏదైనా చేయండి, తల్లిదండ్రుల అనుమతి తీసుకోండి, తల్లిదండ్రులతో మష్వరా చేయండి, సలహాలు తీసుకోండి. వారు మంచి సలహాలే ఇస్తారు. ఒకవేళ ఎక్స్పీరియన్స్ లేకపోతే చెప్పేస్తారు, నాకు అనుభవం లేదమ్మా, ఎవరైతే ఇంకా అనుభవగాలు ఉన్నారో వారితో మనం చర్చించుకుందామంట. అంతేగాని మీ ఇష్టం వచ్చినట్టు మీరు ఎదిగిపోయారని, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని, ఎంటెక్ బీటెక్ చేసేసుకున్నారని, లాయర్ అయిపోయారని, ఎంబీబీఎస్ డాక్టర్ అయిపోయారని మీ ఇష్టం వచ్చినట్టు మీరు జీవితం గడిపారనుకోండి, తల్లిదండ్రుల హక్కు వర్తించకపోతే, తల్లిదండ్రుల హక్కు వారికి ఇవ్వకపోతే మహాఘోరమైన పాపం అవుతుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రవక్త గారు చూడండి, సహీ బుఖారీ హదీస్ ఇది. సహీ బుఖారీ హదీస్లో ఒక చాప్టర్ ఉంది. సహీ బుఖారీ హదీస్ గ్రంథము, అందులో ఒక చాప్టర్ ఉంది. ఏంటి? లా యుజాహిదు ఇల్లా బిఇద్నిల్ అబవైన్. సుబ్హానల్లాహ్. అంటే తల్లిదండ్రుల అనుమతి లేకుండా జిహాద్ చేయడానికి కూడా వీలు లేదంట. సుబ్హానల్లాహ్. చూసారా? తల్లిదండ్రులు అనుమతి ఇవ్వకపోతే ధార్మిక యుద్ధం చేయడానికి కూడా ఛాన్స్ లేదు, నో ఆప్షన్. ధార్మిక యుద్ధం చేయాలన్నా తల్లిదండ్రుల అనుమతి తీసుకోవాలి. ధార్మిక యుద్ధం పాపం ఏం కాదండి, మహా గొప్ప పుణ్యం అది, పుణ్యకార్యం, సత్కార్యం అది. దైవం కోసం పోరాడతాం, మనం ధర్మం కోసం పోరాడతాము. కానీ అలాంటప్పుడు కూడా తల్లిదండ్రుల అనుమతి ఉంటేనే. సో ఈ చాప్టర్ ఉంది సహీ బుఖారీ గ్రంథంలో, లా యుజాహిదు ఇల్లా బిఇద్నిల్ అబవైన్. తల్లిదండ్రుల అనుమతి లేకుండా జిహాద్ చేయడానికి వీలు లేదు. సుబ్హానల్లాహ్. కానీ మనము ఎన్నో పాపాలు చేసేస్తున్నాం వారికి తెలియకుండా. పుణ్యం చేయడానికి వీలు లేదు, వారితో అనుమతి తీసుకోవాలి. వారికి తెలియకుండా ఎన్నో పనులు చేస్తున్నాం మనం, అవునా కాదా? అంటే తల్లిదండ్రులకు లెక్క చేయట్లేదని, మనం కేర్ చేయట్లేదు. ఇస్లాం కేర్ చేయమంటుంది, కేర్ తీసుకోండి అంటుంది, జాగ్రత్తగా చూసుకోండి అంటుంది. మీకు ఏం అవసరం ఉన్నా తల్లిదండ్రులతో అడగండి, తల్లిదండ్రులతో సహాయం చేయండి, తల్లిదండ్రుల సలహాలు తీసుకోండి, వారి అనుమతి తీసుకోండి అని చెప్తుంది. మనము తల్లి పిలుస్తూ ఉంటుంది, తండ్రి పిలుస్తూ ఉంటాడు, పట్టించుకోం. వీడియో గేమ్స్ ఆడుతుంటాం, సీరియల్ చూస్తుంటాం, వెబ్ సిరీస్ చూస్తుంటాం, ఆట ఆడుతుంటాం, పాట పాడుతూ ఉంటాం, ఫ్రెండ్స్తో ముచ్చట్లు ఆడుతుంటాం, చిట్ చాట్ చేస్తుంటాం, బిజీగా ఉంటాం. తల్లి రానా అని పిలుస్తుంటుంది, పట్టించుకో. అమ్మాయి ఏదో ఒక ఫ్రెండ్స్తో చాటింగ్ చేస్తూ ఉంటుంది, అమ్మ పిలుస్తుంది, పట్టించుకోదు. సీరియల్ చూస్తుంటుంది, అమ్మ పిలుస్తుంది, పట్టించుకోదు. రా తల్లి తిను, టైంకి తినేయాలి అని చెప్తే పట్టించుకోదు. ఏంటి? తల్లిదండ్రుల మాట యొక్క లెక్క లేదు. లెక్క లేదంటే కారణం ఏంటి? అన్నిసార్లు వాళ్ళు పిలుస్తున్నారంటే మీరు వినకపోతే బాధపడతారా లేదా? నేను ఏం చెప్పాను మీకు? తల్లిదండ్రుల యొక్క హక్కుల్లో మొట్టమొదటి హక్కు తల్లిదండ్రులకు బాధ పెట్టకూడదు. మరి ఎన్ని రోజుల్లో ఎన్నోసార్లు మనము తల్లిదండ్రులకు బాధ పెడుతున్నాం కదా. వారి మాట వినకపోతే వారికి బాధగా ఉంటుందా ఉండదా? మీరే చెప్పండి. మీ మాట, మీరు ఒక్కరిని 10 సార్లు పిలిచారు, మీ మాటకు వారు విలువ ఇవ్వట్లేదు, కేర్ చేయట్లేదు, మీకు కోపం వస్తుందా రాదా? తర్వాత బాధపడతారా పడరా? మరి తల్లిదండ్రులు మీకు ఎన్నోసార్లు పిలుస్తుంటారు, మీరు పట్టించుకోరు కదా. యువకులు యువతులు ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా ఎవరైతే యవనంలో ఉన్నారో, వారు ఎక్కువగా తల్లిదండ్రులతో సరిగ్గా చూసుకోరు, తల్లిదండ్రులను కేర్ చేయరు, పట్టించుకోరు, వారి మాట వినరు. ఈ విధంగా జరుగుతుంటాయి. సోదర మహాశివులారా, అబ్దుల్లా బిన్ ఉమర్ రదియల్లాహు అన్హు అంటున్నారు, మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గర ఒక వ్యక్తి వచ్చి ఓ ప్రవక్త, నాకు జిహాద్, ధార్మిక యుద్ధం చేసే అనుమతి ఇవ్వండి అని ప్రశ్నించారు. ప్రవక్త గారు అన్నారు, రావడం బాగానే జరిగింది, అయితే ఒక మాట చెప్పండి, మీ తల్లిదండ్రులు బతికి ఉన్నారా? అవును ప్రవక్త గారు, తల్లిదండ్రులు బతికే ఉన్నారన్నారు. ప్రవక్త గారు అన్నారు, అయితే ఫఫీహిమా ఫజాహిద్, వారిద్దరి నిమిత్తం మీరు జిహాద్ చేయండి. అంటే
తల్లిదండ్రుల సేవలో ఏదైతే కష్టపడతారో ఆ కష్టపడమే మీకోసం జిహాద్. సుబ్హానల్లా. జిహాద్ అనుమతి ఇవ్వలేదు. తల్లిదండ్రులు వెళ్ళి సేవించండి, వారికి సేవ చేయండి, వారిని చూసుకోండి, సరిపోతుంది, అదే మీ జిహాద్ అని అన్నారు ప్రవక్త గారు. అసలు జిహాద్ అంటే ఏంటి? కష్టపడడం. ఇంకో మీనింగ్ సెల్ఫ్ డిఫెన్స్. ఆ సెల్ఫ్ డిఫెన్స్ కూడా ఎప్పుడు, ఎవరైతే మీకు వ్యతిరేకంగా ఆపోజిట్లో వచ్చి మీపై దాడి చేయడానికి వస్తుంటారో అప్పుడు మీ సంరక్షణ కోసం మీరు పోరాడతారు కదా, దాన్ని జిహాద్ అంటారు. సోషల్ మీడియాలో, ప్రింట్ మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో ఇస్లాం ఉగ్రవాదాన్ని వ్యాపిస్తుంది, ఉగ్రవాదాన్ని బోధిస్తుంది అని చెప్తున్నారు కదా, ఇదంతా ఒక అపోహ మాత్రమే, ఒక కుట్ర అండి. ఇస్లాంని బ్యాడ్ చేసి ఇస్లాం గురించి దుష్ప్రచారం చేయడం, ఇస్లాంని బ్యాడ్ కింద చూపించడం, ముస్లిం నిమిత్తం ముస్లిమేతరుల మనస్సులో క్రూరత్వ భావన, ద్వేషం పెంచడానికి ఇవన్నీ కుట్రలు చేస్తున్నారు అంతే. నిజంగా చెప్పాలంటే ఇస్లాం అంటేనే శాంతి వ్యాపింపచేసే ధర్మము ఇస్లాం. పేరులోనే ఇస్లాం ఉన్నప్పుడు ఉగ్రవాదం ఎలా చెప్తుంది? ఉగ్రవాదాన్ని ఎలా బోధిస్తుంది? ఉగ్రవాదానికి ఎలా ప్రోత్సహిస్తుంది? ఒకసారి గమనించాను. ఇస్లాం అంటేనే శాంతిని బోధించే ధర్మం. కాబట్టి సోదర మహర్షులారా, జాహద అంటే కష్టపడటము, హార్డ్ వర్క్ చేయడము, స్ట్రైవింగ్ హార్డ్ ఇంగ్లీష్లో అంటారు. ఏదైనా సాధించడానికి హార్డ్ వర్క్ చేస్తాం కదా, దాన్ని జిహాద్ అంటారు. తల్లిదండ్రుల సేవలు కూడా కష్టపడతాం కదా, అందుకు ప్రవక్త గారు ఏమన్నారు? నువ్వు జిహాద్ సెల్ఫ్ డిఫెన్స్ చేయాల్సిన అవసరం లేదు, ఇప్పుడు నువ్వు వెళ్ళి మీ తల్లిదండ్రుల సేవ చేయి, అదే నీకోసం నీ కృషి అవుతుంది, అందులో కృషి చేస్తావు కదా, అదే నీకోసం జిహాద్ అన్నారు. సుబ్హానల్లా. కాబట్టి సోదర మహర్షులారా, తల్లిదండ్రుల సేవ జిహాద్ కన్నా ఉత్తమము, జిహాద్ కన్నా ప్రాముఖ్యతమైనది అని తెలిసిన విషయం. తర్వాత తల్లిదండ్రుల హక్కులో ఇంకో హక్కు ఏముందంటే, తల్లిదండ్రుల కోసము దువా చేయాలి. రబ్బిర్హమ్హుమా కమా రబ్బయానీ సగీరా. ఓ ప్రభు, ఓ నా సృష్టికర్త అల్లాహ్ సుబ్హానహు వ తఆలా, వారిద్దరిని క్షమించే, అంటే తల్లిదండ్రుల వైపు నుండి మనము క్షమాభిక్ష వేడుకుంటాం తల్లిదండ్రుల కోసం. రబ్బిర్హమ్హుమా, వారిద్దరిని నువ్వు క్షమించి, కమా రబ్బయానీ సగీరా, ఏ విధంగా అయితే నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు వారు నాపై కరుణా దయ చూపించారు, నన్ను పోషించేటప్పుడు నాపై కరుణ దయ చూపించారు కదా, అదేవిధంగా నా తల్లిదండ్రులపైన నీ కరుణ దయ చూపించి నా తల్లిదండ్రులను క్షమించు అల్లా అని దువా చేస్తాం. సుబ్హానల్లాహ్. ఎంత మంచి దువా అండి ఇది. ప్రతి ఒక్కరూ కంఠస్థం చేసుకోవాలి, బైహార్ట్ చేసుకోవాలి. ప్రతిరోజు 5 పూటలు నమాజ్కి వస్తారు కదా, దువా చేస్తారు కదా నమాజ్ తర్వాత, లేకపోతే నమాజ్ కన్నా ముందు దువాలు, ఈ దువా కూడా మీరు యాడ్ చేసుకోవాలి రోజు. ఎందుకంటే తల్లిదండ్రులు వారు ఉన్నారు కాబట్టి మనం ఈ స్థానంలో ఉన్నాం. తల్లిదండ్రులు లేకపోతే మనం ఈ ప్రపంచంలోనే ఉండేవాళ్ళం కాదు. అందుకు 5 పూటలు నమాజ్కి వస్తాం కదా, నమాజ్ కన్నా ముందు లేకపోతే తర్వాత ఏదైతే దువా చేస్తామో అందులో ఈ దువాని రోజు యాడ్ చేసుకోండి. రబ్బిర్హమ్హుమా కమా రబ్బయానీ సగీరా. ఇప్పుడు ఒక క్వశ్చన్ మార్క్. నమాజ్కి వస్తున్నామా మనము? నమాజ్కి వస్తేనే కదా దువా చేసే సౌభాగ్యం లభిస్తుంది. దువా చేసే తౌఫీక్ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎప్పుడు ప్రసాదిస్తాడు? నమాజ్ పాటించాలి. మన జీవితంలో నమాజ్ లేదండి. మన జీవితంలో నమాజ్ నెలకొల్పన లేదు, నమాజ్ స్థాపన లేదు. మరి దువా ఎప్పుడు చేస్తాము? దువా చేస్తే అందులో మళ్ళీ తల్లిదండ్రులు ఎక్కడ గుర్తు పెట్టుకుంటాము? కాబట్టి నమాజ్ని వదలకండి, నమాజ్ పాటించండి. నమాజ్ తర్వాత కానీ ముందుగానే చేసే దువాలో తల్లిదండ్రుల కోసం కూడా దువా చేయండి. తల్లిదండ్రుల హక్కు. తల్లిదండ్రుల ఇంకో హక్కు ఏమిటంటే, తల్లిదండ్రులు మరణించిన తర్వాత వారి తరపు నుండి సద్కా ఖైరాత్ చేయడం, దాన ధర్మాలు చేయడం తల్లిదండ్రుల పేరు మీద వారు మరణించిన తర్వాత, ఇదొక హక్కు. బను సల్మా తెగకు చెందిన ఒక వ్యక్తి వచ్చి మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో ఈ విధంగా ప్రశ్నించారు, ప్రవక్త గారు, మా తల్లిదండ్రులు మరణించారండి, అయితే వారి తరపు నుండి నేను సత్కార్యం ఏం చేసుకోవాలి? ప్రవక్త గారు అన్నారు, ముందుగా నమాజే జనాజా పాటించు, తర్వాత వారి తరపు నుండి క్షమాభిక్ష వేడుకో, తౌబా ఇస్తగ్ఫార్ చేయి, తర్వాత వారు ఏవైనా వసియత్ చేసి వెళ్ళి ఉంటే
ఇది నా మరణించిన తర్వాత ఇవి చెయ్యండి, మీరు చెయ్యాలి తప్పనిసరిగా అని అలాంటి మాటలు ఏవైనా చెప్పి ఉంటే ఆ మాటని పూరించండి. తర్వాత మీ బంధువులతో ఉత్తమంగా వ్యవహరించండి, మీ బంధువులతో కలిసిమెలిసి ఉండండి, ప్రేమ అనురాగాన్ని పెంచండి. తర్వాత తల్లిదండ్రుల యొక్క ఫ్రెండ్ సర్కిల్ ఉంటుంది కదా, తల్లిదండ్రులు మరణించిన తర్వాత వారి ఫ్రెండ్స్, వారిని గౌరవించండి. సుబ్హానల్లాహ్. ఇస్లాం చూడండి, తల్లిదండ్రులనే కాదు, తల్లిదండ్రులు మరణించిన తర్వాత వారి ఫ్రెండ్ సర్కిల్ని కూడా జాగ్రత్తగా చూసుకోమని చెప్తుంది. సుబ్హానల్లాహ్. తల్లిదండ్రులు మరణించిన తర్వాత తల్లిదండ్రుల ఫ్రెండ్ సర్కిల్ ఉంటుంది కదా, వారి ఫ్రెండ్స్, వారిని కూడా గౌరవించండి అని చెప్తుంది. సుబ్హానల్లాహ్. తల్లిదండ్రుల మరణించిన తర్వాత వారి ఫ్రెండ్స్ని గౌరవించండి అని చెప్తుందంటే తల్లిదండ్రుల్ని ఎంత గౌరవించాలి. సుబ్హానల్లాహ్. గమనించండి, పాటించండి, తల్లిదండ్రుల హక్కులను నిర్వర్తించండి. సోదర మహాశయ, తర్వాత ప్రవక్త గారు అన్నారు, ఈ విషయాలు చెప్పారనమాట. మీ తల్లిదండ్రులు మరణించిన తర్వాత ఇవి చేయండి, నమాజ్ జనాజా పాటించండి, ఇస్తిగ్ఫార్ చేయండి, క్షమాభిక్ష వేడుకోండి వారి తరపు నుండి. అదేవిధంగా మీ బంధువులను గౌరవించండి, గౌరవ మర్యాద ఇవ్వండి, వారితో కలిసిమెలిసి ఉండండి. తర్వాత వారి యొక్క ఫ్రెండ్ సర్కిల్ ఏదైతే ఉంటుందో, ఫ్రెండ్స్ ఉన్నారో వారిని కూడా గౌరవించండి అన్నారు. దాన ధర్మాలు చేస్తుండాలి, వారి తరపు నుండి సద్కా ఖైరాత్ చేయాలి. మసీద్కి ఇవ్వచ్చు, మదర్సా పిల్లల కోసం ఇవ్వచ్చు. మసీద్లో ఫ్యాన్ లేదు, మదర్సాలో ఏదో ట్యాప్ లేదు, మోటార్ లేదు, వాటర్ మోటార్ లేదు, ఏదైనా ఏం అవసరం ఉంటే అది. లేకపోతే అనాథ పిల్లలు ఉన్నారు, అనాథ ఆశ్రమంలో, ఆర్ఫన్ ఏజ్. అదేవిధంగా వితంతు ఉంది, భర్త లేని ఆవిడ ఉంది, మిస్కీన్. అదేవిధంగా నిరుపేదలు ఉన్నారు, భిక్షగాళ్ళు ఉన్నారు. ఈ విధంగా ఏదైనా సోషల్ సర్వీస్, సమాజ సేవ ఏదైతే వారికి ఉపయోగపడుతుందో ధర్మం వెలుగులో చేయాలి. తర్వాత తల్లిదండ్రులు ఉండగానే ఇంకో పని ఏం చేయాలంటే, తల్లిదండ్రులకు ఏదైనా అవసరం ఉంటే అప్పుడు పెట్టాలండి. అది వారి హక్కు. ఎందుకంటే చిన్నప్పుడు మాకు అవసరం ఉన్నాయి అన్నీ పెట్టారు వాళ్ళు. వృద్ధాప్యంలో వారు చేరుకున్న తర్వాత మనం ఎదిగిపోతాం కదా, మనకు ఒక ఫ్యామిలీ వచ్చేస్తుంది, ఫ్యామిలీ మెంబర్స్తో హ్యాపీగా ఉంటాం మనం. అలాంటి సమయంలో వారికి ఏదైనా అవసరం ఉన్నప్పుడు ఫస్ట్గా మనం వెళ్ళి సహాయం చేయాలి, అవసరాన్ని పూర్తి చేయాలి. యస్అలూనక మాదా యున్ఫికూన్ ఖుల్ మా అన్ఫక్తుం మిన్ ఖైరిన్ ఫలిల్ వాలిదైని వల్ అక్రబీన్ వల్ యతామా వల్ మసాకీన్. తల్లిదండ్రులకు ఏదైనా అవసరం ఉంటే అవసరాన్ని మనం పూర్తి చేయాలి, ముందుగా పని చేయాలి. ఫ్యామిలీ అవసరాలు ఉంటాయి, కానీ ముందు తల్లిదండ్రులను చూసుకోవాలి. చూస్తున్నామా మనము? ప్రశ్నించుకోండి. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది తెలుసా? ఏ పిల్లల్ని అయితే వీరు పోషించి ఎదిగించి, వీరు ఎదిగిన తర్వాత మంచి పొజిషన్కి చేరుకున్న తర్వాత వారు ఎంతో కష్టపడ్డారు చిన్నప్పుడు. తల్లిదండ్రులు, మనం పుడతాం కదా, అప్పటి నుండి సరిగ్గా తిండి ఉండదు, సరిగ్గా నిద్ర ఉండదు, కానీ మన కోసం పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కష్టపడతారు. ఎందుకు? మా పిల్లలు సుఖంగా బతకాలి, చల్లగా ఉండాలి. ఇంకోటి తెలుసా, తల్లిదండ్రుల యొక్క ప్రేమ, అల్లాహ్ అక్బర్, సుబ్హానల్లాహ్. మనం ఎంత కష్టపట్టినా, ఎంత బాధ పెట్టిన వారికి, ఎంత దుఃఖించినా, ఎంత ఏడిపిస్తూ ఉన్నా వారు ఎప్పుడు కూడా శపించరు. నూరేళ్లుగా చల్లగానే బతకాలి అంటారు. సుబ్హానల్లాహ్. నూరేళ్లుగా 100 సంవత్సరాలని, అన్ని సంవత్సరాలని నువ్వు చల్లగానే ఉండాలి తండ్రి అని చెప్తుంది అమ్మ. సుబ్హానల్లాహ్. మరి ఆ అమ్మ ప్రేమ కోసం మనం తిరిగి ఏమిస్తున్నామంటే రిటర్న్ తిడుతున్నాం, విసుక్కుంటున్నాం, కేర్ చేయట్లేదు. దౌర్భాగ్యమైన పరిస్థితి ఏమిటంటే, సొసైటీ ఎలా మారిందంటే, పిల్లలు మాత్రం ఎదిగిన తర్వాత సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయిపోతున్నారు. ఎవరి వల్ల అవ్వారు? తల్లిదండ్రులు కష్టపడ్డారు కాబట్టి ఈ స్థాయికి చేరుకున్నారు. కానీ ఆ మాటను మర్చిపోయి తల్లిదండ్రులు మాత్రం రేక్ షెడ్లో ఉంటారు, ఎక్కడో ఉంటారు, ఏ మూలను, రేక్ షెడ్లో. వీడు మాత్రం లగ్జరీస్ రూమ్లో ఉంటాడు. ఏంటండి ఇది? ఆ తల్లిదండ్రుల కష్టం వల్ల ఇంతవరకు ఎదిగాను, ఈ స్థానానికి వచ్చి చేరుకున్నావు, ఈ గొప్ప స్థానానికి చేరుకున్నావు. దానికి కారణం ఈ తల్లిదండ్రులు రేక్ షెడ్లో పెడతావా? నువ్వు లగ్జరీస్ రూమ్లో ఉంటావా? డ్యూప్లెక్స్ రూమ్లో బతుకుతావా? ఏంటిది? అల్లా ముందు మనం ఏం జవాబిస్తాం?
అల్లా ముందు మనం ఏం జవాబిస్తాము? ఓ అల్లా, మా తల్లిదండ్రులకు మెడిసిన్ అవసరం ఉంటే నేను వారికి సహాయం చేయలేదని చెప్తామా? పరిస్థితి ఎలా ఉన్నాయో తెలుసా? తల్లిదండ్రులు దౌర్భాగ్యమైన పరిస్థితి, ఇది చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి, ఏడుపు వస్తుంది అన్నమాట. తల్లిదండ్రులు ఎలా బతుకుతున్నారు తెలుసా? రేక్ షెడ్లో బతుకుతున్నారు. వారికి వచ్చే పెన్షన్ డబ్బు మీద బతుకుతున్నారు. అల్లాహు అక్బర్. తల్లిదండ్రులకు వచ్చే పెన్షన్ డబ్బు మీద బతుకుతున్నారండి వాళ్ళు. ఆ పెన్షన్ డబ్బు మీద అయినా మెడిసిన్ కొనుక్కుందామంటే శక్తి లేక, బండి లేక, సరైన సౌకర్యాలు లేక ఆ మెడిసిన్ తెచ్చి ఇచ్చేవారు కూడా ఎవరు లేరు, బాధపడుతున్నారు. అల్లాహు అక్బర్. అల్లాకి ఏం జవాబిస్తామండి? మసీదులో మాత్రం మొదటి సఫ్లో మొదటి వరుసలో వచ్చి కూర్చుంటాం. ఒకవైపు హుకూకుల్లా, అల్హమ్దులిల్లా, అల్లా హక్కు మనం పాటిస్తున్నాం. రెండో వైపు దైవదాసుల హక్కులలో ఉత్తమమైన హక్కు ఎవరు? తల్లిదండ్రులు. వారి గురించి మనం ఏం చేస్తున్నాం? మసీద్ ముతవల్లి, మసీద్ ప్రెసిడెంట్, లేకపోతే ఒక ఆర్గనైజేషన్కి పెద్ద ప్రెసిడెంట్, పెద్ద పేరుంది సమాజంలో, కానీ తల్లిదండ్రుల సేవ తెలియదు ఇద్దరికి. సోషల్ వర్కర్, సమాజ సేవ చేస్తూనే ఉంటాడు, కానీ తల్లిదండ్రుల సేవ చేయడు. అల్లాకి ఏం జవాబిస్తామండి మనము? ప్రశ్నించుకోండి ఒకసారి. ప్రతి ఒక్కరు కూడా నేను తల్లిదండ్రుల హక్కును నిర్వర్తిస్తున్నానా లేదా, అల్లా సమక్షంలో నిలబడిన తర్వాత తీర్పు దినం నాడు ప్రశ్నిస్తే నేను ఏం జవాబిస్తాను? దానికోసం తయారు చేసుకోండి. తల్లిదండ్రులు బాధ పెడుతున్నారంటే, వారు మీ వల్ల ఏడుస్తున్నారంటే వెళ్ళి క్షమాపణ వేడుకోండి, సారీ చెప్పండి, తల్లిదండ్రులను దగ్గర చేసుకోండి. మీరు డ్యూప్లెక్స్ రూమ్లో ఉంటూ, మీరు లగ్జరీస్ లైఫ్లో గడుపుతూ వారికి ఎండలో రేక్ షెడ్లు మాత్రం పెట్టకండి దయచేసి. ఈ దౌర్భాగ్యమైన పరిస్థితి మీరు అలా చేస్తున్నారంటే, మీరు గనక ఈ విధంగా చేస్తున్నారంటే, మీ ఇంట్లో మీ పిల్లలు ఉన్నారు కదా, మీ ఇంట్లో మీ సంతానం కూడా ఉన్నారు కదా, తిరిగి అదే వస్తుంది. వారు మిమ్మల్ని వాచ్ చేస్తున్నారు. తల్లిదండ్రులు ఏ విధంగా వ్యవహరిస్తారో, వారి తల్లిదండ్రుల నుండి తాతని చూసి ఎలా ఉంటున్నాడు డాడీ, నానమ్మని చూసి అమ్మ ఎలా వ్యవహరిస్తుంది, అంత మన పిల్లలు చూస్తున్నారు. వాళ్ళు ఎదిగిన తర్వాత, మీరు వృద్ధాప్యంలో వెళ్ళిన తర్వాత మీకు దీనికన్నా దౌర్భాగ్యమైన పరిస్థితి చూడబోతారు మీరు. అల్లాహు అక్బర్. దానికోసం ఇప్పుడే మారండి. మీలో మార్పు రావాలి, చేంజెస్ రావాలి. ఖురాన్ హదీస్ మాటలు వింటున్నాము, ఆచరించాలి. తల్లిదండ్రుల హక్కులు నిర్వర్తించాలి. వాళ్ళు సుఖంగా బతికేలా చూడాలి. ప్రేమ అనురాగంతో వాళ్ళతో మెలగాలి. కేర్ తీసుకోవాలి. ఏ విధంగా అయితే చిన్నప్పుడు మన కేర్ తీసుకున్నారు, వారికి సరైన తిండి లేక, ఆహారం లేక, సరైన నిద్ర లేక, పొద్దు నుంచి సాయంత్రం వరకు మన కోసం కష్టపడ్డారండి, మనం సుఖంగా బతకాలని. మరి వారు వృద్ధాప్యంలో వెళ్ళిన తర్వాత అలా రోడ్డు మీద వదిలేస్తామా? అల్లాకి ఏం జవాబిస్తామండి? కాబట్టి సోదర మహర్షులారా, తల్లిదండ్రుల్ని బాధ పెట్టకూడదు. మనం తల్లిదండ్రుల హక్కులను నిర్వర్తించాలి. తల్లిదండ్రులకు ఏదైనా అవసరం ఉంటే మనము వెంటనే ఇవ్వాలండి. మా ఫ్యామిలీ అవసరాల తర్వాత ముందు ఫస్ట్ ప్రియారిటీ తల్లిదండ్రుల సేవ. వారికి ఏమో మెడిసిన్ కావాలా, వెంటనే వచ్చేయాలి మెడిసిన్. హాస్పిటల్కి వెళ్ళాలా, వెంటనే తీసుకుని వెళ్ళిపోవాలి. పెన్షన్ తీసుకోవడానికి వెళ్ళాలా, వెంటనే తీసుకుని వెళ్ళిపోవాలి సచివాలయానికి, వెంటనే. రెండోసారి నాన్న రా అని చెప్పకూడదు తల్లి, రెండోసారి తండ్రి రా అయ్యా అనకూడదు. మొట్టమొదటిసారి ఒక్కసారి ఆర్డర్ ఇచ్చాడంటే అప్పుడే వచ్చేయాలి. అదే తల్లిదండ్రుల సేవ. కానీ మన వ్యవహారం ఎలా ఉందండి? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఉత్తమ రీతిలో వ్యవహరించమంటున్నాడు, కానీ మన వ్యవహారం ఖురాన్ హదీస్కి వ్యతిరేకంగా ఉంది. తల్లిదండ్రుల హక్కు సరిగ్గా మనము నిర్వర్తించట్లేదు. అల్లాహ్కి ఏం సమాధానం ఇస్తాము? మనం ఒక్కసారి ఏడుస్తూ మనం ప్రశ్నించుకోవాలి. అదేవిధంగా ఒక మాట గుర్తుంచుకోండి. మీరు ఏ విధంగా అయితే మీ తల్లిదండ్రులను వ్యవహరిస్తున్నారో, మీ తల్లిదండ్రులతో ఏ విధంగా అయితే మెలుగుతున్నారో, జీవితం గడుపుతున్నారో, మీ పిల్లలు కూడా మిమ్మల్ని వాచ్ చేస్తున్నారు, చూస్తున్నారు. వారు మిమ్మల్ని చూసి ఎదుగుతున్నారు. మీరు మీ తల్లిదండ్రుల లాగా వృద్ధాప్యంలో వెళ్ళిన తర్వాత, వీరు ఎదిగిన తర్వాత అలాగే వ్యవహరిస్తారు. కాబట్టి ఇప్పుడు మీరు మీ తల్లిదండ్రులను మంచిగా చూసుకోండి, చల్లగా చూసుకోండి, సుఖంగా చూసుకోండి, ఆనందంగా చూసుకోండి, ప్రేమ అనురాగంతో మెలగండి. మీ పిల్లలు కూడా ఎదిగిన తర్వాత, మీరు వృద్ధాప్యంలో వెళ్ళిన తర్వాత మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటారు. ఇక్కడ కానీ మీరు మీ తల్లిదండ్రులను రేక్ షెడ్లో పెట్టి మీరు డ్యూప్లెక్స్ రూమ్లో బతుకుతున్నారంటే, మీ భవిష్యత్తులో మీరు వృద్ధాప్యంలో వెళ్ళిన తర్వాత మీ పిల్లలు మీరు రేక్ షెడ్ కాదు, రోడ్డు మీద పెడతారు.
ఆ దౌర్భాగ్యమైన పరిస్థితి చూడకూడదంటే జాగ్రత్త పడండి. చేంజెస్ రావాలి, మార్పు రావాలి. తల్లిదండ్రులు దగ్గర చేసుకోండి, కలిసిమెలిసి జాయింట్ ఫ్యామిలీలో ఉండండి. పూర్వం చాలా బాగుండేదండి జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్. ఇప్పుడు ఈ స్మాల్ ఫ్యామిలీ, ఎవరు పడితే ఒకరేమో రాజమండ్రిలో ఉంటాడు, ఇంకొకటి వైజాగ్లో ఉంటాడు, ఇంకొకటి విజయవాడలో ఉంటాడు. పోనీ దూరం ఉన్నా పర్లేదు, రోజు మాట్లాడుతున్నానా ఫోన్ చేసి. ఫ్రెండ్స్తో చిట్ చాట్ చేయడానికి గంటలు ఉన్నాయి మన దగ్గర. సొంత తల్లి ఎదురు చూస్తూ ఉంటుంది, అంటే రేక్ షెడ్లో ఉంటుంది కదా, మనమే డూప్లెక్స్ రూమ్లో లగ్జరీ లైఫ్లో ఉంటాము, లగ్జరీ లైఫ్ గడుపుతాము, లగ్జరియస్ లైఫ్. ఆవిడేమో రేక్ షెడ్లో ఉంటుంది, అయినా ఆశ చూస్తూ ఉంటుంది, ఆశపడుతూ అలా ఎదురు చూస్తూ ఉంటుంది. మా అబ్బాయి ఫోన్ చేస్తాడు, మా అమ్మాయి ఫోన్ చేస్తుంది. 5 నిమిషాలు కూడా తల్లిదండ్రులతో మాట్లాడడానికి మన దగ్గర సమయం లేదు. బిజీ లైఫ్. అల్లాహు అక్బర్. అల్లాతో ఏం సమాధానం ఇస్తాము? వల్ల నా దగ్గర 5 నిమిషాలు కూడా రోజుకి తల్లిదండ్రులతో మాట్లాడే అవకాశం లేదు అని అంటామా? ఏం హక్కు నిర్వర్తిస్తున్నామండి? తల్లిదండ్రులు మన కోసం ఎంత చేశారు, ఈ పొజిషన్కి వచ్చాం మనం. కానీ తల్లిదండ్రులకి రిటర్న్ ఏమి ఇస్తున్నాం మనం? అలా ఆశ కూడా పడరు. జాగ్రత్తగా చూసుకుంటే సరిపోతుంది. మంచి కేర్ చేసుకోండి, వారి హక్కులను నిర్వర్తించే సోదర మహాశివులారా. ముఖ్యమైన ఒక విషయం ఏమిటంటే, తల్లిదండ్రులు సంతోషంగా ఉంటే మీరు సంతోషంగా ఉంటారు. తల్లిదండ్రులను చల్లగా ఉంచితే దేవుడు మిమ్మల్ని చల్లగా ఉంచుతాడు. తల్లిదండ్రులు మీతో సంతోషంగా ఉన్నారంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీతో సంతోషంగా ఉంటాడు. తల్లిదండ్రులను బాధ పెడితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలాను బాధ పెట్టినట్టు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా అన్నారు. సునన్ తిర్మిది హదీస్ ఇది. రిదల్ రబ్బి ఫీ రిదల్ వాలిదైన్ వ సఖతర్ రబ్బి ఫీ సఖతిల్ వాలిదైన్. తల్లిదండ్రులు మీతో సంతోషంగా ఉన్నారంటే దైవం కూడా మీతో సంతోషంగా ఉంటాడు. తల్లిదండ్రులు మీ ద్వారా బాధపడుతున్నారంటే మీరు ఎవరిని బాధ పెడుతున్నట్టు? దైవాన్ని బాధ పెడుతున్నట్టు. తల్లిదండ్రులు దుఃఖిస్తున్నారంటే దైవాన్ని దుఃఖిస్తున్నారు. దైవాన్ని దుఃఖిస్తే మనం హ్యాపీగా ఉంటామా? అందుకేనండి తల్లిదండ్రులను రేక్ షెడ్లో పెట్టి ఎక్కడో మూల పడేసి మనం లగ్జరీస్ లైఫ్ గడుపుతున్నాం చూసావా? వారు ఏడుస్తున్నారు, చెప్పరు, మాకు ఆ బాధ తెలీదు, వారు మా వల్ల బాధపడుతున్నారని అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకి ఇష్టం లేదు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా లేని టెన్షన్ పెడుతున్నారు మన జీవితం. లగ్జరీస్ రూమ్లో ఉన్నాం, డ్యూప్లెక్స్ రూమ్ యొక్క అపార్ట్మెంట్లో బతుకుతున్నాం, కానీ సుఖం లేదు, మనశ్శాంతి లేదు, టెన్షన్స్, ప్రాబ్లమ్స్, ఛాలెంజెస్, డిప్రెషన్లో ఉన్నాం. కారణం ఏంటి? తల్లిదండ్రులను సుఖపెడతలేదు కాబట్టి, తల్లిదండ్రులు బాధ పెడుతున్నాం కాబట్టి, తల్లిదండ్రులను దుఃఖిస్తున్నాం కాబట్టి, తల్లిదండ్రులను ఏడిపిస్తున్నాం కాబట్టి ఇహలోకంలో పరలోకంలో నాశనం అయిపోతాం. ఎక్కడ అభివృద్ధి ఉండదు, డెవలప్మెంట్ ఉండదు. రాసి పెట్టుకోండి. ఇంకోటి, ఇది ఎలాంటి మహాఘోరమైన పాపం అంటే, నేరం అంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దీని యొక్క శిక్ష భూప్రపంచంలోనే చూపించేస్తాడు. గుర్తు పెట్టుకోండి. తల్లిదండ్రులు బాధ పెడుతున్నారా? వారిని సరిగ్గా చూసుకోవట్లేదా? తల్లిదండ్రులు మాట్లాడితే విసుక్కుంటున్నారా? ఆ బాధ మీకు వస్తుంది. మీ పిల్లలు మీతో అలాగే వ్యవహరిస్తారు. వెయిటింగ్లో ఉండండి. అంతా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా, దైవం చూస్తున్నాడు పైనుండి, అంతా లెక్క తీసుకుంటాడు అల్లాహ్. మీ వ్యవహరణ మీ తల్లిదండ్రులతో ఎలా ఉందో మీ పిల్లల వ్యవహరణ మీరు వృద్ధాప్యంలో చేరుకున్న తర్వాత అలాగే ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి సుమా. సోదర మహర్షులారా, తల్లిదండ్రులను సంతోషంగా ఉంచండి. తల్లిదండ్రులతో సుఖంగా బతికేలా చూడండి. వారికి హ్యాపీలా చూడండి. హ్యాపీనెస్ ఉండాలి, వాళ్ళ జీవితంలో సుఖం ఉండాలి, ఆనందం ఉండాలి, మీతో సంతోషంగా ఉండాలి, మీకోసం దువా చేస్తూ ఉండాలి, మీరు ఎల్లప్పుడూ చల్లగా బతకాలి. తల్లిదండ్రుల దగ్గరికి తీసుకుని వారికి ఏం అవసరం ఉందో వెంటనే పెడుతూ, ఎలాంటి ఏం అడిగినా వెంటనే పెట్టేయాలి. సుఖంగా ఉండేలా చూడాలి. ఎందుకంటే వారు అంత కష్టపడ్డారు కాబట్టి మనం ఇంతవరకు ఎదిగి వచ్చాం, కాబట్టి ఈ పొజిషన్లో ఉన్నాం. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, ఇమ్మా యబ్లగన్న ఇందకల్ కిబర అహదుహుమా ఔ కిలాహుమా ఫలా తఖుల్ లహుమా ఉఫ్ వలా తన్హర్హుమా వఖుల్ లహుమా ఖౌలన్ కరీమా. ఇమ్మా యబ్లగన్న ఇందకల్ కిబర్. చూడండి, వారు వృద్ధాప్యంలో చేరుకున్న తర్వాత, తల్లి అయినా తండ్రి అయినా ఇద్దరైనా ఎవరైనా సరే వృద్ధాప్యంలో చేరుకున్న తర్వాత ఉత్తమ రీతిలో వ్యవహరించండి, రెస్పెక్ట్ ఇవ్వండి, కేర్ తీసుకోండి, జాగ్రత్తగా ఉండండి వారితో. వారు సుఖంగా ఉండేలా, సంతోషంగా బతికేలా చూడండి. ఫలా తఖుల్ లహుమా. వారితో మాట్లాడుతున్నప్పుడు, తల్లిదండ్రులతో వృద్ధాప్యంలో ఉంటారు కదా వారు, వారితో మాట్లాడుతున్నప్పుడు ఉఫ్ అని కూడా చెప్పకండి, విసుక్కోకండి, చిరాకు పడకండి.
పడుతున్నామా లేదా? ఎన్నిసార్లు చెప్తామేంటి, 10 సార్లు ఒకసారి చెప్తే అర్థం కాదా, ఎన్నిసార్లు చెప్పాలి నీకు అని తిడతాం, కొడతాం. కొంతమంది అయితే దౌర్భాగ్యులు ఎలా ఉన్నారంటే కొడుతున్నారు కూడా తల్లిదండ్రుల్ని. అల్లాహు అక్బర్, తిడుతున్నారండి, బూతులు తిడుతున్నారు. అల్లాహు అక్బర్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సమక్షంలో ఏం జవాబిస్తాం అల్లాహ్ దగ్గర? మారండి, మార్పు రావాలి మనలో. అల్లాహ్తో భయపడండి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఉఫ్ అని కూడా చిరాకు పడకండి అంటున్నారు, విసుక్కోకండి అంటున్నారు. మన పరిస్థితి ఏంటి? ఓల్డ్ ఏజ్ హోమ్లో పెడుతున్నాం. సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎక్కడో ఉంటాడు, లండన్లో, అమెరికాలో, సౌదీ అరేబియాలో. తల్లిదండ్రులు ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉంటారు. ఇదేనా? కలిసిమెలిసి ఉండేలా బతకండి. సోదర మహర్షులారా, ముఖ్యంగా ఎవరైతే కాలేజీ స్టూడెంట్స్ ఉన్నారో, గర్ల్స్ అయినా బాయ్స్ అయినా, తల్లిదండ్రులను సేవ చేయండి, వారి మాట వినండి. ఏం చేయాలన్న వారితో అనుమతి తీసుకోండి, సలహాలు తీసుకోండి, మషవరా చేయండి, డిస్కషన్ చేయండి. తల్లిదండ్రుల సేవ చేయండి, వారి మాట వినండి, వారిని కేర్ తీసుకోండి. వారికి ఏం అవసరం ఉన్నా వెంటనే పెట్టండి, అది ఇవ్వండి వారికి. సోదర మహర్షులారా, చెప్పే విషయం ఏమిటంటే, తల్లిదండ్రుల మనము విధేయులుగా ఉండాలి, తల్లిదండ్రులకు విధేయత చూపాలి, వారి మాట వినాలి, వారిని ప్రేమించాలి, ప్రేమ అనురాగంతో మెలగాలి. వాళ్ళతో దుఃఖ పెట్టకూడదు, దుఃఖించకూడదు, బాధ పెట్టకూడదు, ఏడిపించకూడదు, విసుక్కోకూడదు. కలిసిమెలిసి ఉండాలి, కలిసిమెలిసి బతకాలి, ప్రేమానురాగంతో బతకాలి, సంతోషంగా ఉంచాలి. వారి ప్రతి మాట వినాలి, ఏం పని చేయాలని వారితో అనుమతి తీసుకోవాలి. ఒక్క మాట కూడా మన మాట వల్ల వారికి దుఃఖం లేకుండా చూడాలి, మనసుకి బాధ లేకుండా చూడాలి. అయితే సోదర మహర్షులారా, దౌర్భాగ్యమైన పరిస్థితి ఇంకోటి ఏం చూస్తున్నామంటే, మనము అమ్మ ఒకసారి అంటుంది, ఇది టెక్నాలజీ పీరియడ్ కదా, ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ. వారికి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గురించి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి పెద్ద తెలియదు, వృద్ధాప్యంలో ఉన్నారు. సెల్ ఫోన్ ఎలా యూజ్ చేయాలి, ఆండ్రాయిడ్ సెల్ ఫోన్ లేకపోతే ల్యాప్టాప్, ఇవన్నీ ఏవో విషయాలు, కొత్త కొత్త విషయాలు వాళ్ళకి తెలియక అడుగుతూ ఉంటారు. ఎవరైతే కాలేజ్ స్టూడెంట్స్ ఉన్నారో వెంటనే సమాధానం ఇవ్వాలి, మంచి రీతిలో చెప్పాలి. ఇలా కాదమ్మా, ఇలా కాదు, ఇది అంటే ఇది ఎక్స్ప్లెయిన్ చేయాలి మనం. ఎందుకంటే చిన్నప్పుడు వారు మనకి ఎక్స్ప్లెయిన్ చేసేవారు కాబట్టి. ఒక కథ ఉంది, ఏమిటంటే తండ్రి వృద్ధాప్యంలో వెళ్ళాడంట. పిల్లోడు ఎదిగాడు, మంచి యవ్వనంలో ఉన్నాడు కుర్రవాడు, పెళ్ళి అయిపోయింది వాడికి. తండ్రి వృద్ధాప్యంలో వెళ్ళిన తర్వాత మెమరీ లాస్ అయిపోతుంది కదా, చిన్నతనంలా బతుకుతారు. చిన్నపిల్లలు ఎలా వ్యవహరిస్తారో వృద్ధాప్యంలో వెళ్ళిన తర్వాత వారు అలాగే వ్యవహరిస్తారు. ఒక మాట 100 సార్లు అడుగుతుంటారు. అయితే తండ్రి ఎదిగిన కుమారుడితో అడుగుతున్నారన్నమాట, ఎవరైతే యవ్వనంలో ఉన్నారో, అయ్యా ఏంటయ్యా అది, అయ్యా ఏంటయ్యా అంటే ఒకసారి అన్నాడు, నెమ్మదిగా చెప్పాడు. రెండోసారి అడిగితే కొంచెం బిగ్గరగా చెప్పాడు. మూడోసారి అడిగితే చిరాకు పడుతూ చెప్పాడు. నాలుగోసారి అడిగితే సమాధానము కోపంతో చెప్పాడు. ఐదోసారి విసుక్కున్నాడు, గట్టిగా తిట్టేశాడు తండ్రిని. చెప్తే అర్థం కాదా నీకు, ఎన్నిసార్లు చెప్పాలి నీకు? అప్పుడు తండ్రి చిన్నప్పటి కథ వినిపించాడు, చిన్నప్పటి సంఘటన చెప్పాడు. చూడు నాన్న, చిన్నప్పుడు నేను నీ తండ్రిగా ఉండగా, నువ్వు చిన్న పిల్లవాడి ఉండగా నా ఒడిలో ఉండి కాకిని చూసి ఇది ఏంట నాన్న అంటే 100 సార్లు నువ్వు ఇది కాకి అని నేను సమాధానం ఇచ్చి నువ్వు మళ్ళీ అడిగేవారు ఇది ఏంటి నాన్న అంటే 100 సార్లు నేను కాకి అని చెప్పాను. కానీ అప్పుడు నేను ఏమైనా విసుక్కున్నానా? నెమ్మదిగా చెప్పాను, మృదుత్వ వెంఖరి అవలంబించాను అని. చూడండి, తల్లిదండ్రులు చిన్నప్పుడు మమ్మల్ని నేర్పించాలని ఆశతో మనం 100 సార్లు అంటే 1000 సార్లు అడిగినా మనము సమాధానం ఇస్తూనే ఉంటారు, ప్రేమతో ఇస్తారు. కానీ మనం 5వసారి కోపంతో ఇస్తున్నాం, 2సారిలోనే కోపం వచ్చేస్తుంది మమ్మల్ని. వారికి పాపం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తెలియదు, ఆండ్రాయిడ్ అంటే ఏంటో తెలియదు, ల్యాప్టాప్ ఎలా యూస్ చేయాలో తెలియదు. కొన్ని విషయాలు వాళ్ళు అడుగుతుంటారు, కొత్త కొత్త ఫీచర్స్ లేకపోతే కొత్త టెక్నాలజీ ఏంటి అనేది అడుగుతారు. మనం సమాధానం ఇవ్వాలి, నెమ్మదిగా ఇవ్వాలి, మృదువుగా ఇవ్వాలి. కానీ మనం అలా ఇవ్వట్లేదు. తల్లిదండ్రుల హక్కులో ఒక హక్కు ఏమిటంటే వారితో మృదు వైఖరితో అవలంబించుకోవాలి, వారితో కలిసిమెలిసి ఉండాలి, ప్రేమ అనురాగంతో మెలగాలి, నెమ్మదిగా మాట్లాడాలి, సాఫ్ట్గా హ్యాండిల్ చేయాలి, హార్ష్గా హ్యాండిల్ చేయకూడదు, వాళ్ళని సాఫ్ట్ డీలింగ్ చేయాలి.
చివరిలో అల్లాహ్ దుఆ మనకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ తల్లిదండ్రుల సేవ చేసే సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక, తల్లిదండ్రుల హక్కులను నిర్వర్తించే సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక, ఏ విషయాలైతే తల్లిదండ్రుల గురించి మనం నేర్చుకున్నామో ఆ విషయాలపైన అమలు చేసే సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక, తల్లిదండ్రులకు విధేయులుగా ఉండే సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక, ఏదైనా పొరపాటు జరిగి ఉంటే తల్లిదండ్రుల ముందు వెళ్ళి క్షమాపణ అడిగే సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక. అదేవిధంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా